చూస్తున్నాం. తెలుగుదేశం నేతలపై ఐటీ పోలీసుల దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు టీడీపీ రెడీ అయింది. కాసేపట్లో అన్ని నియోజకవర్గాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు నిరసన తెలియజేయనున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ ఫోన్ లైన్లో సిద్ధంగా. రవిచంద్, టీడీపీ నేతల ఇళ్లలో ఐటీ అలాగే పోలీసుల తనిఖీలను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు తమ్ముళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సమాచారం? ఇక్కడ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన దీక్ష చేపడుతున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా వాడుకుంటుంది. వైసీపీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ, మూడు పార్టీ కలిసి టీడీపీ నేతలపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. గట్టిగా పోటీ ఇస్తున్న అభ్యర్థులపై కేసులు కావచ్చు, ఐటీ దాడుల పేరుతో భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన కీలక నేతలపై ఐటీ దాడుల పేరుతో భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన కీలక నేతలపై ఐటీ దాడుల పేరుతో దాడులు చేసి భయభ్రాంతులు గురి చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా మైదుగూరుకు చెందిన టీడీపీ అభ్యర్థి సుధాకర్ యాదవ్, పుట్టా సుధాకర్ యాదవ్పై మొన్నే ఐటీ దాడులు చేశారు. అదేవిధంగా చూస్తే కనుక మంత్రి నారాయణపై ఒక వారం క్రితం కూడా ఐటీ దాడులు చేసి భయభ్రాంతులు గురి చేయాలని చూశారు. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి అభ్యర్థిపై కూడా దాడులు చేశారు. నిన్న గుంటూరులో నాని అనే టీడీపీ నేత ఇంటిపై కూడా దాడులు చేశారు. 3 నెలల క్రితమే అతని ఇంటిపై దాడులు చేశారు. ఏమీ తేల్చలేకపోయారు. ఇప్పుడు కూడా అనేక రాజ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించి ఏ విధంగా టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని ప్రచారాంశంగా టీడీపీ మార్చింది. అయితే చంద్రబాబు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి ఒక నిరసన కార్యక్రమం చేయాలని కూడా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దానిలోనే భాగంగా టీడీపీ అధినేత కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు దీనికి నిరసనగా టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు నిరసనగా 7వ తారీఖు సాయంత్రం కూడా టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శనలు కూడా చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా మూడు పార్టీలు కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి, ఏ విధంగా ప్రచారంలో వెనకబడిన ఆ నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేవని వైసీపీ నేతలు ఏ విధంగా బీజేపీని అడ్డుపెట్టుకుని రాజ్యాంగబద్ధ సంస్థలనే టీడీపీ నేతలపై ఉసిగొలిపి రాష్ట్రంలో భయానకర వాతావరణం సృష్టిస్తున్నాయి. ఏదైనా టీడీపీ నేతల ప్రచారాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా టీడీపీ ఫిర్యాదు చేసింది. నిన్న టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేళ్ల రవీంద్ర కుమార్ నిన్న ఎన్నికల రాష్ట్ర సీఈఓకి ఎలిసికి ద్వివేది కలిసి ఫిర్యాదు చేశారు. ఏ విధంగా ఐటీ అధికారులు టీడీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు, ఎన్నికల ప్రచారాంశాన్ని చెడగొట్టడానికి ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించిన నేపథ్యంలో ద్వివేది కూడా ఐటీ అధికారులను వివరణ అడిగారు. ఎవరి ప్రోత్బలంతో ఎందుకు దాడులు చేస్తున్నారు, 11వ తారీఖు ఎన్నికలు అయ్యాక దాడులు చేయొచ్చు కదా, ఈ 2-3 రోజుల్లో పోయే నష్టం ఏంటని కూడా ఆయన ప్రశ్నించే సందర్భం కూడా మనం గమనించాం. ఏదైనా తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని చూస్తుంది. మరి కాసేపట్లో చంద్రబాబు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి ఆయన నిరసన తెలియజేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ఇదే సందర్భంలో అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకి శ్రీకారం చుట్టింది. మరి కాసేపట్లో భారీ ఎత్తున కార్యకర్తలు కూడా టీడీపీ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఏదైనా ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టాలని కూడా టీడీపీ భావిస్తోంది. థాంక్యూ రవిచంద్.